రేపటి నుంచి 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. కర్ణాటకలోని బెల్గావిలో సమావేశాలు జరగనున్నాయి. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ రాజకీయాలు, జమిలీ ఎన్నికలతో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇండియా కూటమిలో కలిసి వచ్చే పార్టీలతో ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చించనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, కర్ణాటకలోని బెల్గావిలో కాంగ్రెస్ జాతీయ సమావేశాలు కూడా జరగనున్నాయి. రేపటి నుంచి 2 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు కూడా జరుగుతాయి. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే రాబోయే దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టిన అంశాలపై కూడా ఈ 2 రోజుల జాతీయ సమావేశాలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా చర్చిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు జాతీయ రాజకీయాలు, అదేవిధంగా జమిలీ ఎన్నికల్లో పాటు అనేక అంశాలపై కూడా ఈ యొక్క సమావేశాలు కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం, ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇటు జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా బిల్లు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. మరి దీనిపై కూడా ఇటు ఏఐసీసీ నేతలు, మేజర్ గా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. జమిలీ ఎన్నికలు పెట్టకూడదని కూడా, మరి ఈ అంశాలపై కూడా మరి ఒక స్టాండ్ లో ఉండాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమిలో పలు పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించిన అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. మరి గట్టిగా తిప్పికొట్టాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే లోక్సభలో కూడా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఇండియా కూటమి కూడా ప్రయత్నం చేస్తుంది ఆమోదం తెలపాలని కూడా. మరి ఇండియా కూటమితో కలిసి వచ్చే పార్టీలతో ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ప్రధానంగా ఈ 2 రోజుల కాంగ్రెస్ జాతీయ పార్టీ సమావేశాల్లో కూడా చర్చిస్తున్నారు. మరోవైపు ఇటు ఇండియా ప్రభుత్వం కూడా ఒకవైపు ప్రాంతీయ పార్టీలపై కూడా నజర్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మేజర్ గా ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జమిలీ బిల్లు ఆమోదం దిశగా కేంద్రం కూడా ఒకవైపు అడుగులేస్తుంది కాబట్టి మరి త్వరలోనే ఇటు ప్రాంతీయ పార్టీలపై కూడా నజర్ పెట్టింది. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి మరి ఏ పార్టీ ఎవరితో కలిసి వెళ్తుందో చెప్పలేం భవిష్యత్తులో. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతీయ పార్టీలపై ఎన్డీఏ గవర్నమెంట్ కూడా నజర్ పెట్టడం తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ఆమోదించే దిశగా అడుగులు వేస్తుంది తీసుకొని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే మరి ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తమతో కలిసి రావాలని కూడా ఒకవైపు ఎన్డీఏ పావులు కదుపుతుంది, ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొందరు కూడా వాళ్ళకు టచ్ లో వెళ్ళినట్టుగా సమాచారం ఉంటుంది. అంటే ఇండియా గవర్నమెంట్ లోకి కొన్ని ఇండియా కూటమికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వెళ్లేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దానిపై కూడా చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో మరి రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగినటువంటి కాంగ్రెస్ జాతీయ పార్టీ సమావేశాలు కూడా వీటన్నిటిపై కూడా చర్చింది. మరి తమతోనే ఉండాలని కూడా భవిష్యత్తులో రాబోయేది తమ గవర్నమెంట్ వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీ కూడా ఇండియా గవర్నమెంట్ కి రాలేదు కాబట్టి మరి ఇతర మిగతా ప్రశ్నలతోనే కాంగ్రెస్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఒకవైపు రాహుల్ గాంధీ కూడా మనం చూసాం, ఇటు భారత్ జోడో యాత్రతో పాటు భారత్ న్యాయ యాత్ర కూడా చేశారు. కాబట్టి మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కలుపుకునే దిశగా ఒకవైపు ఇండియా కూటమి కూడా అడుగులేస్తుంది. మరి ఇండియా కూటమి నుంచి ఎవరిని చేజారకుండా కూడా చర్యలు కూడా తీసుకుంటారు, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మరి ప్రాంతీయ పార్టీలపై మేజర్ గా నజర్ పెట్టిన నేపథ్యంలో మరి ఈ యొక్క 2 రోజుల సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఇండియా కూటమి కూడా ఒక స్టాండ్ లో ఉంది. జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాలి, జమిలీ ఎన్నికలకు కూడా తమ వ్యతిరేకమని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఇటు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా మనం చూస్తాం, ఇటు పెద్ద ఎత్తున ఇటు పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై మరి అమిత్ షా ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇటు రాబోయే రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి, జమిలీ సంబంధించిన బిల్లుపై ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవాలన్నపై కూడా మరి మిత్రపక్షాలతో కూడా ఇండియా కూటమి ఈ 2 రోజుల కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు కూడా చర్చిస్తారు.
అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ముందుకెళ్లాలి, ఎందుకంటే రాబోయే 4 సంవత్సరాలకు సంబంధించి కూడా ఇంకా ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ కూడా టైం ఉంది కాబట్టి మరి ఆ యొక్క వైఫల్యాన్ని కూడా తిప్పుకొట్టాలి అని కూడా ఇండియా కూటమి కూడా పెద్ద ఎత్తున కూడా ప్లాన్ కూడా చేస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ సమావేశం అనేది కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఏఐసిసి నేతలు కానీ ఇటు ఇండియా కూటమి మిత్రపక్ష నేతలు కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ యొక్క జాతీయ రాజకీయాలు అదేవిధంగా జమిలీ ఎన్నికలతో పాటు ఇతర అంశాలను కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు చర్చించి మరి భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇండియా కూటమితో కలిసి వచ్చే పార్టీతో కూడా ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా సుదీర్ఘంగా ఈ యొక్క 2 రోజుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.